అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ఎండిపోయిన చినీ చెట్లు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సింగనమల వైసీపీ ఇన్ఛార్జి సాకే శైలజనాథ్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పేసి సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పండిస్తున్న పంటకు ఎటువంటి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి, ఏంటి అసలు అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? గిట్టుబాటు ధరల పైన మీరు ధర్నా చేస్తున్నారు, ఎందుకోసం, ఏంటి అసలు? ఎందుకోసమైంది? ఈ ప్రభుత్వం మాట తప్పింది. ఈ ప్రభుత్వం రైతు గురించి ఆలోచించడంలే. శనిక్కాయ వద్దు, మీరు ఆల్టర్నేటివ్ రాబోంటే మేము ఇది వేసుకున్నాం, మొక్కజొన్నలు వేసుకున్నాం. ఈరోజు మొక్కజొన్నలు కొనేవాళ్ళు లేడు. 2400 ఇచ్చి కొంటామని చెప్పింది ప్రభుత్వం. కొనమాడుతున్నాం అంతే. 2400 రూపాయలకు పైసా ఎక్కువ వద్దు. ఇంకా ఏమన్నా కొద్దిగా ఏదైనా అట్లా ఇట్లా చల్ల ఖర్చులకు డీళ్ళకి 10 రూపాయలు తగ్గించుకుంటాం కావాలంటే. కనుక తక్షణం మీరు రైతుకి మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. మీరు చెప్పిన మాట రైతు కొనుగోలుకి ఏర్పాటు చేయమన్నాం, మాట్లాడే దిక్కు లేదు. వరి అయితే పండించినారు, కళ్ళాల్లో ఉండిపోయింది. కొట్టిన వరి అట్లే ఉండిపోయింది, కొట్టాల్సిన వరి ఇట్లా ఉండిపోయింది. మొక్కజొన్న ఎండిపోయి పూర్తి అట్లా పడిపోయింది. ఆఖరికి అది కూడా చెట్టు చూడండి, ఆ చెట్టు చూడండి ఆఖరికి. ఆ చెట్లు ఏమైనా ఉందా అని అటువంటి 100 ఎకరాల్లో ఈరోజు గాలిని చూస్తాం, పుట్లు ఎల్లూరు మండలాలు చూస్తాం. కనుక నేను అడిగేది ఒక్కటే, ప్రభుత్వం అంటే ఏదో మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇదే కాదు సార్. పరిపాలన అంటే సింగపూర్కి పోయడం కాదు, పరిపాలన అంటే జనం కోసం పనిచేయడం. అనంతపురంలో జనం అంటే రైతులే. రైతు కష్టంలో ఉన్నాడు, ఆదుకోవాలి. భిక్ష కాదు ఇది. మీరు చెప్పిన విధంగా దీన్ని కొనుక్కోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీని మీరు ఏం పెట్టలే మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇచ్చారు, అది కూడా దిక్కులేదు. కనుక ఈ రోజున నీళ్ళు ఇవ్వాలి, హార్టికల్చర్కి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ప్రస్తుతం తక్షణం మద్దతులకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడ కొనుగోలు చేయాలి. ఊర్లోకొచ్చే మీకు బాధ ఉంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వేయండి. కలెక్టరేట్ దగ్గరే వచ్చి అన్నీ పోస్తాం కుప్పలుగా, ఇక్కడే కొలుసుకొని కొనుక్కోమని కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్నారు. అయితే మీరు గ్రౌండ్ లెవెల్లో అవి ఏవి అమలు కావట్లేదు అంటారా? మీరు వెళ్ళండి, కలెక్టర్గా వెళ్ళమని చెప్తున్నాం. ఎండ 9 గంటలకి మీటింగ్లు మొదలు పెడితే ఇట్లా కాదు. కరెక్ట్గా ఇప్పుడు బయలుదేరిపోతే పంట కనిపిస్తుంది, కష్టం కనిపిస్తుంది, ఎండ కనిపిస్తుంది, మంట కనిపిస్తుంది. అక్కడే దిగాలుగా కూర్చున్న రైతు, కాపలా కాస్తున్న రైతు భార్య కనిపిస్తారు. కాబట్టి వ్యవసాయం అంటే కంప్యూటర్లు చూపించే లెక్కలు కాదు. వ్యవసాయం అంటే భూమి మీద పంట, రైతు ప్రాణం, రైతు కష్టం. కాబట్టి రైతు కష్టాన్ని పట్టించుకోమని చెప్తా ఉన్నాం. రైతు కోపానికి గురి కావద్దని కూడా చెప్తా ఉన్నాం. రైతుల్ని ఆదుకోవడంలోనూ రైతు ముందస్తుగానే అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వం విఫలమైనంటారా, అధికారులు విఫలమయ్యారు? హౌ విల్ యూ డిఫరెన్షియేట్ ఇన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎంప్లాయీస్? గవర్నమెంట్ ఒకటే, అధికారులు ఒకటే, వేరు కాదు. వీళ్ళు అట్లా నెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులు స్పందించలే. ఎవరు అధికారులు, ఎవరి కలెక్టరు, ఎవరి జేడీ? బహుశా ఈ జిల్లాలో జేడీ ఉన్నట్లేడు బహుశా. అది పరిస్థితి. మరి ప్రభుత్వం అంటే వీళ్ళంతా కలిసినే ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు పాలకుల్ని కోరుతా ఉన్నా, ఇది మీ యొక్క అశ్రద్ధ కాదు. రైతులంటే ఉన్న చులకన చూపు, అట్లాగే రైతు కూలీల్లో ఉన్న ముఖ్యంగా దళితులు, మైనారిటీల రైతు కూలీల పట్ల మీకు లెక్కలేనితనం, ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమం ఉంది. మేము చెప్పుకోవడానికి వచ్చాం, ఈరోజు కొట్లాడడం కోసం కూడా రాలే. చెప్పుకుందాం ఒకసారి అని. నిజంగా రైతు కొట్లాడితే ఎట్లుంటుందో భవిష్యత్తులో చూస్తారు. ప్రధానంగా మీ నియోజకవర్గంలోనే చీనీ పంట పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, ట్యాంకులతో నీళ్లు తోలుకున్న పరిస్థితి, అసలు భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఫస్ట్ టైం చూస్తాను అట్లా. మా ఇందుకు చూసేవాడిని 80 TMCలపై నీళ్ళు తెచ్చారు కదా, ఎడబోసినారు వీళ్ళంతా. యా చెరువుల్లో పోసినారు, యా తలాల్లో పోసినారు. అన్ని అబద్ధం మాటలు. లైనింగ్లో పోయినాయంటారు. నీళ్లు లేవు, అదొక వాస్తవం. నీళ్ళు ఎట్లా వస్తాయి మరి మాట్లాడదాం. ప్రస్తుతం కాపాడడం కోసం లక్షకత్తరులకి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి సాగర్ డిమాండ్ చేస్తారు. తక్షణమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.